గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు చాలా వింతగా ఉంటాయి. వాటిలో చనిపోయిన తమ పెద్దల ఆత్మలు శాంతించాలని కోరుతూ నిర్వహించే దయ్యం తొక్కిళ్ల పండుగ మరీ వింతగా ఉంటుంది. 5 ఏళ్లకోసారి గిరిజనులు ఘనంగా నిర్వహించే ఈ పండుగలో పోతులను బలిస్తారు, ఆనందంతో ఆడి పాడతారు. ఇది శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలోని మానాపురం గ్రామం. సవర జాతికి చెందిన గిరిజనులంతా దెయ్యం తొక్కిళ్ల పండుగ జరుపుకుంటున్నారు. 5 ఏళ్లకోసారి వీళ్లు మరణించిన తమ పెద్దల ఆత్మల శాంతి కోసం చేసే పండగే ఆగం పండగ. ఈ ఏడాది 3 రోజుల పాటు జరిగింది ఈ పండగ. ఇందులో పెద్ద ఎత్తున పోతుల్ని, మేకల్ని, కోళ్లని తమ పితృదేవతల కోసం బలిచ్చారు. తమ పెద్దల ఆత్మలు శాంతించాలని ప్రార్థించారు. సవర తెగలు అతి ముఖ్యంగా జరిపే ఆ తంతు విచిత్రంగా ఉంటుంది. మానాపురం గ్రామం శివార్లోని శ్మశానమిది. ఇక్కడ కనిపిస్తున్న రాళ్లు, చెక్క దిబ్బలు మరణించిన గ్రామస్తుల గుర్తులు. మరణించిన పెద్దలకు గుర్తులుగా వీటికి పసుపు రాసి నీళ్లతో శుద్ధి చేస్తారు. వృద్ధ గిరిజనులు చనిపోయిన వారి కోసం ఇలా మౌనంగా ప్రార్థిస్తారు. మృతులు మగవారైతే నాగలి, స్త్రీ అయితే రోకలు బండ పెట్టి వాటికి బుట్లు పెడతారు. ఇక ఆ తర్వాత వింత ఆచారం మొదలవుతుంది. ఈ గ్రామంలో యజ్ఞుడు అనే ఆచారి సూరయ్య శ్మశానంలో సిద్ధంగా ఉంచిన గుర్తులకు పూజ చేస్తాడు. ఆ తర్వాత మంత్రాలేవో చదివేసి అప్పటికే తెచ్చిన ఇప్పసారా, ఇప్ప పూలతో చేసిన కళ్ళను తాగమని సైగ చేస్తాడు. ఆడ మగ వాటిని సేవించి తమ పెద్దల్ని మనసులో తలుచుకుంటారు. ఎప్పుడైనా సరే తొలిత పంట వచ్చేటప్పుడు తొక్కుడు దైవాన్ని ముందు మేము ఆరోగ్యం పెట్టిన తర్వాత మిగతా పంట అనేది మేము ఇంటికి తెచ్చుకోవడం జరుగుతుంది. అందువలన మరి ఈ యొక్క సనాతన ధర్మాన్ని మరి మేము ఇప్పుడు మేమే చేసుకొని 5 సంవత్సరాలకు ఒకసారి పండుగ రూపంలో చేస్తుంటాము. మా గ్రామంలో ఒక పురాతన నుండి మేము ఈ తొక్కుడు దేవతని నమ్ముకొని జీవిస్తున్నాము. తొక్కుడు దేవత మేము ఏవైనా నమ్ముకున్నప్పుడు అలాగే అక్కడ ఆరాధించినప్పుడు మా ఉన్నటువంటి మానసికంగా బాధలున్న ఆ జ్వరాన్ని, మానసిక బాధలన్నీ తగ్గిపోతుంది. యజ్ఞుడు మరో సైగ చేసి గట్టిగా మంత్రాలు చదివి ఓ పెద్ద అరుపు అరుస్తాడు. అదే పోతులకు మరణ శాసనం. గొడ్డళ్లు ఆ జీవుల మెడలపై దిగుతాయి. గొడ్లు చనిపోయిన తర్వాత వాటిని నరికేసి ఆ మాంసాన్ని అందరూ ఆరగిస్తారు. ఆ తర్వాత డోలు, డప్పు వాయిద్యాలతో సందడిగా నృత్యాలు చేస్తారు. ఇలా మరణించిన తమ పెద్దల కోసం ఆగం పండగ చేస్తే తమ పిల్లలు, పంటలు చల్లగా ఉంటాయని గిరిజనుల నమ్మకం. 3 రోజుల పాటు జరుపుకునే ఈ దెయ్యం తొక్కేళ్ల పండగే వీళ్ళకి పెద్ద ఫెస్టివల్.